శతక సాహితీ సరస్వతికి నమస్కారం. మాలిని శ్రీ మహేశ దృఢ మానసశాలిని విద్రుమ ప్రభాశాలిని దేవపాలిని నిశాచరకాలిని ఓ కపాలిని శూలిని ఆగమార్థ పరిశోధన కేలిని కాంచికాపురీ ఖేలిని ఏకచూతపతి కేవల భావ సమైక్యశీలిని. ఓ కామాక్షీదేవి, ఎన్నెన్నో దివ్య సుగంధభరితములైనటువంటి పుష్పమాలలను ధరించేటువంటి తల్లి మాలిని శ్రీ మహేశ దృఢ మానసచాలిని. ఆ పరమేశ్వరుడు హిమవత్ పర్వతం పైన పద్మాసనాసీనుడై మరి ఒక హిమవత్ పర్వతంలాగా దృఢంగా యోగనిష్ఠుడై ఉన్నటువంటి వాని మనస్సుని దృఢ మానసచాలిని, ఆయన దృఢమైనటువంటి హిమవత్ పర్వతము వంటి మనస్సుని శిలింపజేసేటువంటి సౌందర్యము గల తల్లి శ్రీ మహేశ దృఢ మానసచాలిని మాలిని విద్రుమ ప్రభాశాలిని. ఎర్రని పగడముల వంటి కాంతి కలిగిన తల్లి దేవపాలిని, దేవతలందరినూ కూడా పాలించేటువంటి ఓ దేవరాజ్ఞి. నిశాచరకాలిని, రాక్షసులను అణచివేసేటువంటి కాళికా స్వరూపిణి. ఓ కపాలిని, కపాలమాలలు కలిగినటువంటి ఓ కాళిక. శూలిని, ఓ త్రిశూలధారిణి. ఆగమార్థ పరిశోధన కేలిని, వేదార్థములలో నిరంతరము సంచరించేటువంటి ఓ జగజ్జనని వేదరూపిణి. కాంచికాపురీ ఖేలిని, కాంచీపురమునందు నిరంతరము కూడా క్రీడాసక్తవై తిరిగేటువంటి బాలాస్వరూపిణి. ఏకచూతపతి కేవల భావ సమైక్యశీలిని, ఆ ఏకామ్రనాథుడైన పరమశివుని యందే నిరంతరము మనస్సును లగ్నము చేసి ఆయనలో సమైక్యమయ్యేటువంటి గుణము కలిగిన ఓ తల్లి, ఓ కామాక్షీదేవి, నీకు నమస్కారం. మాలిని, దివ్య సుగంధభరితములైనటువంటి పుష్పమాలను ధరించే తల్లి శ్రీ మహేశ దృఢమానసచాలిని, పరమ దృఢముగా ఉండేటువంటి పరమశివుని యొక్క మనస్సుని చెలింపజేసేటువంటి సౌందర్య లహరి. విద్రుమ ప్రభాశాలిని, ఎర్రని పగడముల వంటి కాంతి కలిగిన తల్లి దేవపాలిని, దేవతలను రక్షించేటువంటి తల్లి. నిశాచరకాళిని, రాక్షసులను అణచివేసేటువంటి ఓ కాళి. ఓ కపాలిని, కపాలమాలను ధరించేటువంటి ఓ కాళీ స్వరూపిణి. శూలిని, త్రిశూలధారిణి. ఆగమార్థ పరిశోధన కేళిని, కాంచికాపురీ ఖేలిని. ఏకచూతపతి కేవల భావ సమైక్యశీలిని అంటూ పరమాద్భుతముగా ఆ కంచి కామాక్షీదేవిని వర్ణిస్తూ భక్త్యావేశముతో చక్కని శ్లోకములను రచించిన మూక కవి సంస్కృత శ్లోకములను తెలుగులో అత్యద్భుతముగా పరమ రమణీయముగా అనువదించిన కల్లూరి వెంకట సుబ్రహ్మణ్య దీక్షితులు గారి మూక పంచశతిలోని మరి యొక్క పద్యాన్ని రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః.